హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఫుల్ యాడర్ గురించి యూజింగ్ హాఫ్ యాడర్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంటే హాఫ్ యాడర్స్ ఉపయోగించి మనము ఫుల్ యాడర్లు ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకు మనకు ముఖ్యంగా రెండు హాఫ్ యాడర్ కావాల్సి ఉంటుంది. ఒక ఫుల్ యాడర్ ఇంప్లిమెంట్ చేయదలిస్తే మనకు ఈ విధంగా రెండు హాఫ్ యాడర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు హాఫ్ యాడర్ తెలిసిందే, రెండు ఇన్పుట్స్ ఉంటాయి, ఏ బి అనుకోండి, అవుట్పుట్ సమ్ క్యారీ ఉంటుంది. సో ఇక్కడ మూడో హాఫ్ యాడర్కి మూడు ఇన్పుట్స్ కాబట్టి ఈ మూడో ఇన్పుట్ రెండో హాఫ్ యాడర్కి ఈ విధంగా ఇస్తాము. హాఫ్ యాడర్ యొక్క సమ్ రెండో హాఫ్ యాడర్కి ఇన్పుట్గా ఇస్తాం. ఈ రెండు హాఫ్ యాడర్స్ యొక్క క్యారీని, సో ఇది సమ్ 1 క్యారీ 1 అనుకుందాం. ఇది ఓవరాల్ సమ్, ఇది రెండవ క్యారీ 2. సో ఈ రెండు హాఫ్ యాడర్స్ యొక్క సమ్ము మనము ఆర్ గేట్కి ఇచ్చినట్టయితే మనకు ఓవరాల్ ఫుల్ యాడర్ యొక్క క్యారీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫుల్ యాడర్ ఇంప్లిమెంట్ చేయడానికి రెండు హాఫ్ యాడర్లు ఆర్ గేట్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సో మనకు తెలిసిందే, హాఫ్ యాడర్లో సమ్ కోసం మనకు ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కావాల్సి ఉంటుంది ఈ విధంగా. సో ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ సమ్ కోసం. ఇది క్యారీ కోసం ఒక హ్యాండ్ గేట్. మనకు క్యారీ హాఫ్ యాడర్ తెలిసిందే, ఈక్వేషన్ ఏబి, ఇది ఏ ఇది బి అనుకుంటే మనకు క్యారీ. సో ఇలాగ రెండో హాఫ్ యాడర్ని తీసుకున్నట్టయితే ఇది మొదటి హాఫ్ యాడర్ యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది రెండవ హాఫ్ యాడర్ యొక్క ఇంటర్నల్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ మొదటి హాఫ్ యాడర్ యొక్క సమ్ రెండవ హాఫ్ యాడర్కి ఇన్పుట్గా ఇస్తాము ఈ విధంగా. ఆ తర్వాత మనకు ఇన్పుట్ సి అనేది ఈ విధంగా రెండవ హాఫ్ యాడర్కి ఇంకొక ఇన్పుట్గా ఇవ్వడం జరుగుతుంది, ఏబిసి. సో ఈ క్యారీ మనము రెండు హాఫ్ యాడర్ల యొక్క క్యారీని ఒక ఆర్ గేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. ఇది ఓవరాల్ క్యారీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇది సమ్ 1, ఇది క్యారీ 1, ఇది ఓవరాల్ సమ్, ఇది క్యారీ 2. రెండు క్యారీస్ మనం ఆర్ గేట్ ద్వారా ఇచ్చినట్టయితే మనకు క్యారీ రావడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ క్యారీ మనకు. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్స్ మనకు కరెక్ట్గా సరిపోతుందో లేదో చూద్దాం. ఈ సర్క్యూట్ కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా లేదా ఫుల్ యాడర్కి చూసినట్టయితే, మొదటి సమ్ మనకు తెలిసిందే, సమ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కాబట్టి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి S1. మనకు ఓవరాల్ సమ్ తీసుకున్నట్టయితే S1 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి కాబట్టి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి. ఇది S1 ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి. సో దీనికి సమ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి రావడం జరిగింది. అలాగే ఇక్కడ సి వచ్చి ఏబి అవుతుంది. C2 తీసుకుంటే C2కి ఇన్పుట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి, ఇంకొక ఇన్పుట్ సి. సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఇంటూ సి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రాసినట్టయితే C2 ఈక్వల్ టు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఇంటూ సి. సో మనకి ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి అంటే ఈక్వేషన్ తెలిసిందే, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. సో సి క్యారీ ఈక్వల్ టు C1 ప్లస్ C2 AB ప్లస్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఇంటూ సి. సో ఏబి ప్లస్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఇంటూ సి. సో ఇప్పుడు ఇది రాసినట్టయితే ఏబి ప్లస్ ఏ బార్ బిసి ప్లస్ ఏ బి బార్ సి. ఇప్పుడు దీన్ని మనం మినిమైజ్ చేసినట్టయితే ఈ రెండిట్లో బి కామన్ తీస్తే ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ సి ప్లస్ ఏబి బార్ సి. సో దీన్ని మనం అబ్జర్ప్షన్ లా ప్రకారం ఏ ప్లస్ ఏ బార్ సిని బి ఇంటూ ఏ ప్లస్ ఏ బార్ రాయొచ్చు ఇంటూ ఏ ప్లస్ సిగా రాయొచ్చు. సో ఇది అబ్జర్ప్షన్ లా ప్రకారం ప్లస్ ఏబి బార్ సి. ఏ ప్లస్ ఏ బార్ 1 అవుతుంది కాబట్టి మనకు బి ఇంటూ ఏ ప్లస్ సి ప్లస్ ఏబి బార్. దీన్ని ఏ మల్టిప్లై చేస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏబి బార్ సి. సో ఇది ఈక్వల్ టు ఏబి ప్లస్, ఇవి రెండిట్లో సి కామన్ తీస్తే మనము బి ప్లస్ ఏబి బార్
మళ్ళీ దీనిలో మనం అబ్జార్ప్షన్లో అప్లై చేసినట్టయితే ఇందాకలాగా ఏబి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి బార్ ఇంటూ బి ప్లస్ ఏ. సో బి ప్లస్ బి బార్ 1 అవుతుంది కాబట్టి ఇంకా మనకు ఏబి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి, దీన్ని మల్టిప్లై చేస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ, ఇది క్యారీ. సో ఇప్పుడు మనకు ఫుల్ యాడర్ యొక్క ఈక్వేషన్కి క్యారీ సరిపోయింది. యాక్చువల్ ఫుల్ యాడర్ యొక్క క్యారీ ఈక్వేషన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ సమ్ ఈజ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి సరిపోయింది. సో కాబట్టి ఇది డిజైన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ క్యారీ. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.